చిన్న కథ. గొర్రె చర్మం కథ పేరు. అనగనగా ఊర్లోని ఒక గొర్రెలు పెంచుతూ ఉంటాడు ఒక అతను. అంటే ఆ గొర్రెలను గుంపులు గుంపులుగా పెంచుతున్నాడు. అందులో వాటితో పాటు చిన్నప్పటి నుంచి కూడా సింహం కూడా వచ్చి పెరుగుతూ ఉంటుందన్నమాట. అయితే గొర్రెలతో తిరుగుతూ ఉంటుంది కాబట్టి సింహం కూడా గొర్రెలాగా నేను గొర్రెనే అనుకొని ఎంతో సాత్వికంగా ఎంతో చక్కగాను మెల్లిగాను గొర్రె అంటే గొర్రె బుద్ధి అంటారు చూసారా, ఓ గొర్రెట వెళ్తారు. అలాగే ఇది కూడా తయారైంది. ఎన్నాళ్ళైనా పెరిగింది కానీ దీనికి తెలియట్లేదు. ఆ చూసిన వాడు కూడా సరిగ్గా అంటే గొర్రెల మందల సింహం ఉంది అన్నాక ఆ గొర్రెల కాపరికి కూడా తెలియలేదు. అలా కొన్నాళ్ళు అవుతుంది. కొన్నాళ్ళు వేసి ఇలాగ అది గొర్రెలాగే పాప అమాయకంగానే పెరుగుతూ ఉంటుంది సింహం. పెరిగేసరికలా కొన్నాళ్ళేసరికలా ఒక సింహం అడవిలోంచి తప్పి ఇటు వచ్చుట అందులో సింహం కనిపిస్తుంది. గురించి అదేంటి నువ్వు గొర్రెలో ఉన్నావేంటి అని అడుగుతుంది. నేను ఇక్కడే కొట్టాను కదా ఎప్పుడు చిన్నప్పటి నీ మొహం నువ్వు గొర్రెవు కాదు, నువ్వు సింహాన్ని నువ్వు ఎలా ఉండాలి, పుల్ల సింహం అంటే రారాజు నువ్వు రారా ఇట్రా నీకు చెప్తానని చెప్పి తీసుకెళ్ళి దాన్ని అక్కడ నీళ్ళు ఉంటే దాన్ని నీడ చూపిస్తుంది. నీడ చూపించగానే చూసి అవును కదా నేను సింహాన్ని కదా అనుకుంటుంది. అప్పుడు దాని రూపం ఏమిటో దాన్ని తెలుస్తుంది. అలాగేనండి దాని నిజ రూపం తెలుసుకుని చక్కగా ధైర్యంగా సాహసంగా ఉండటం ఉంది. ఎవరైనా కూడా తనలో ఉన్నది ఎవరో చెప్పిందో ఎవరి మందిలో ఉన్నదో కాకుండా మనలో ఏముందో మనం తెలుసుకొని మన నిజ రూపం ఏమిటో మనం అంటే మనలో ఉన్న శక్తిని మనం బయటికి తీసుకుని బతకడం నేర్చుకోవాలి. ఇదండి కదా గొర్రె చర్మం. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.